ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గుంటూరు జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. ఏపీలోని కూటమి ప్రభుత్వం గత సోమవారం కొమ్మినేనిని అక్రమంగా అరెస్ట్ చేసింది. మంగళవారం మంగళగిరి కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్ విధించారు. అయితే సుప్రీంకోర్టు గత శుక్రవారం తీర్పు చెప్తూ కొమ్మినేనిని వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. టీవీలో చర్చ సందర్భంగా నవ్వారని సీనియర్ జర్నలిస్ట్ ని అరెస్ట్ చేస్తారా అని మందలించింది సుప్రీంకోర్టు. ఈ నెల 9వ తేదీన హైదరాబాద్లోని నివాసం దగ్గర ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గుంటూరు జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. పోలీసులను మందలిస్తూ కొమ్మినేనిని వెంటనే విడుదల చేయాలని గత శుక్రవారం నాడు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కొమ్మినేని అరెస్టు అక్రమమని దాఖలైన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం టీవీలో చర్చ సందర్భంగా విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యలకు నవ్వినంత మాత్రాన అరెస్టు చేస్తారా అని సుప్రీంకోర్టు పోలీసులను ప్రశ్నించింది. శని ఆదివారాలు సెలవు కావడంతో కొమ్మినేని విడుదల ఆలస్యమైంది. గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు ఈ నెల 9వ తేదీన హైదరాబాద్ వచ్చి కొమ్మినేనిని అరెస్టు చేశారు. ఆయన్ను ఏ అభియోగాలపై అరెస్టు చేస్తున్నారో కూడా సరిగ్గా చెప్పలేదు. 70 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కొమ్మినేనిని ఇంటి లోపలికి వెళ్లి మందులు తెచ్చుకునేందుకు కూడా పోలీసులు అనుమతించలేదు. బలవంతంగా వాహనం ఎక్కించి గుంటూరుకు తరలించారు. పోలీస్ స్టేషన్ దగ్గర ఆయనతో మాట్లాడేందుకు లాయర్లను కూడా అనుమతించలేదు. కొమ్మినేనిపై ఐటీ యాక్ట్, ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. మంగళగిరి కోర్టులో కొమ్మినేనిని ప్రవేశపెట్టగా ఆయనపై పెట్టిన ఎస్సీ ఎస్టీ కేసులను చూసిన జడ్జ్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఆ సెక్షన్ను ఎందుకు పెట్టారని తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ డిబేట్లో అసలు ఎస్సీ ఎస్టీల గురించి చర్చే జరగనప్పుడు ఆ చట్టం కింద కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీ సెక్షన్లు కొట్టివేస్తున్నట్లు చెబుతూ మెమోలు జారీ చేస్తామని పోలీసులను హెచ్చరించారు. ఆపై కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ని గుంటూరు జైలుకు తరలించారు. కొమ్మినేనిని అరెస్టు చేయటం అక్రమమని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా ధర్మాసనం గత శుక్రవారం విచారణ జరిపింది. డిబేట్లో గెస్టు చేసిన వ్యాఖ్యలకు టీవీ యాంకర్ కొమ్మినేని ఎలా బాధ్యులవుతారు? నవ్వినంత మాత్రాన అరెస్టు చేస్తారా? అలాగైతే కేసు విచారణ సమయంలో చాలాసార్లు మేము నవ్వుతామని వ్యాఖ్యానించింది. వాక్ స్వాతంత్ర్యాన్ని రక్షించాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కొమ్మినేనిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారనే కక్షతో, ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే లక్ష్యంతో పక్కా ప్లాన్ ప్రకారం కొమ్మినేనిని అక్రమంగా అరెస్టు చేయించారు కూటమి నేతలు. అంతేకాకుండా ప్రభుత్వానికి కంట్లో నలుసుగా మారిందనే కడుపు మంటతో రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి మీడియా కార్యాలయాలపై టీడీపీ మూకలు దాడులు చేశాయి. 4 రోజుల పాటు రాష్ట్రమంతా అరాచకం సృష్టించాయి. సుప్రీంకోర్టు తీర్పుతో ఎల్లో గ్యాంగు నోళ్లు మూతపడ్డాయి.